మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని కృపను బట్టి మనము ఈ దినమందు దేవుని సన్నిధికి రావడానికి ప్రభు కృప చూపించాడు. చక్కని పాటలతో ఆయన మనల్ని నడిపించినాడు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము మనం చదువుకొని ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచు ఉన్నది. చదువుకున్నటువంటి లేఖన భాగం నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు, ఈ సమయమందు నీ పాద సన్నిధి ప్రేమించి నీ యొద్దకు వచ్చుటకు మాకు సెలవిచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యము చదువుకొని ఉండగా దీవించి ఆశీర్వదించు తండ్రి, సహాయం చేయండి. ఈ నీ వాక్యము పాపికి రక్షణ కలుగుటకు సహాయం చేయండి. విశ్వాసికి ఆదరణ కలుగుటకు సహాయం చేయండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము ప్రతిరోజు కూడా వింటూ వస్తూ ఉన్నాం. ఈ 9వ వచనములో ఇప్పటికే మనము 2 విషయాలు విన్నాం, 2 అంశాలు మనం విన్నాం. ఈ దినమందు 3వ అంశంగా నీతి అనే మాట అక్కడ రాయబడింది కదా. ఒకటి వెలుగు ఫలము, రెండవది మంచితనం, మూడవది నీతి, నాలుగవది సత్యం. ఈ దినమందు నీతి గురించి మనం మాట్లాడుకుందాం. నీతి, నిజాయితీ. నీతిలో నిజాయితీ కూడా ఉండాలి. నీ కాడ నీతి లేదు, నిజాయితీ లేదు అంటాను చూడండి కదా. నీతి, నిజాయితీ. ఏమిటి నీతి, నిజాయితీ? బైబిల్లో నుంచి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. 4వ అధ్యాయము 24వ వచనంలో నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని ఉంది. ఈ వచనములో రాయబడిన మాట మనం చూచినప్పుడు వాక్యమే చెబుతున్న మాట, నీతియు యథార్థమైన భక్తి గలవారై అనే మాట ఉంది. నీతియు యథార్థమైన భక్తి. మనిషిలో నీతి ఉండాలి, రెండవదిగా యథార్థమైన భక్తి ఉండాలి. యథార్థమైన భక్తి ఏదనగా అంటాడు యాకోబు రాసిన పత్రికలో. అవునా? యథార్థమైన భక్తి ఏమిటో, ఆ భక్తి మనం కలిగి ఉండాలి. భక్తిలో 2 రకాలు మనకు కనిపిస్తాయి. ఒకటి యథార్థమైన భక్తి, ఒకటి భక్తి. అవునా? భక్తి అనగా ఏదో అప్పుడప్పుడు. అవునా? యథార్థమైన భక్తి అంటే అది దినదినము జరిగేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థమైన భక్తి.
నీతిలో యథార్థమైన భక్తి అనేది మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆయన ఇలాగూ చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము మనం చదవాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ఉంది. నీతి, అవునా? నీతియు యథార్థమైన భక్తి అని ఉంది. కాబట్టి నీతి కొరకు, నీతిమంతుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అన్నాడు. అంటే నీతిమంతుడు ఆకలి దప్పులు గలవాడు. అంటే నీతిమంతునికి ఆకలి ఉంటుందా? నీతిమంతునికి దప్పిక ఉంటుందా అంటే ఉంటుందని చెప్పుకోవాల్సిందే. నీతిమంతుడైనంత మాత్రమున ఆకలి కొనడని, నీతిమంతుడైనంత మాత్రాన దప్పికొనడని, నీకేమి రా, నువ్వు నీతిమంతునివి, నీకు ఆకలి, నీకు దప్పికనా అంటే అవునని వాక్యం చెబుతూ ఉంది. మనకంటే పూర్వీకులు ఎంతోమంది, అవునా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారి జీవించారు. సువార్త నిమిత్తం వెళ్ళి ఆహారము లేక, అవునా, అంటే దేవుడు వారికి సహాయం చేయలేదని కాదు, దేవుడు వారికి సహాయం చేయలేడని కాదు. ఏలియాకు సహాయం చేసలేడా? కాకుల ద్వారా పోషించాడు, విధురాల ద్వారా పోషించాడు ఆయన. కొన్ని సందర్భాల్లో ఇది కూడా ఉంటుంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. ఆకలి దప్పు లేకపోతే తృప్తి ఉండదు. ఆ మాట నాకు రాయబడింది కదా, వారు తృప్తి పరచబడరన్న మాట ఉంది. కాబట్టి ఆకలి దప్పుల్లో ఏముందంటే తృప్తి కూడా ఉంది. ఆకలి దప్పుల్లో తృప్తి గుడక ఉందని మనం గుర్తుంచుకోవాలా. కేవలం ఆకలి దప్పులు మాత్రమే కాదు, అందులో తృప్తి గుడక, నెమ్మది గుడక ఉంది. దేవుడు సహాయం చేస్తాడు అన్న సంగతి మనము గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పుకోవడానికి చాలా మనకు కనిపిస్తాయి, కానీ ముందుకు సాగుదాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయము వచనం 18 చూడండి. 6:18 పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం అనే మాట రాయబడి ఉంది. పాపము నుండి విమోచింపబడి అనే మాట ఉంది. ఎవరైతే పాపము నుంచి విమోచించబడతారో వారు మాత్రమే నీతికి దాసులైతారు. అవునా? వారు మాత్రమే నీతికి దాసులైతారు. ఇందుకు దేవునికి స్తోత్రము అన్నమాట. ఇందుకు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అవునా? అది మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం అని ఎప్పుడు చెప్పగలుగుతాం మనము? పాపము నుండి విడిపించబడిన వాడు మాత్రమే దేవా నీకు స్తోత్రములు అని చెప్పగలుగుతాడు. పాపములో జీవించేవాడు ఎప్పటికీ దేవునికి స్తోత్రం చెప్పాడు. నీతిమంతుడే దేవునికి స్తోత్రాలు చెల్లించేది అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమో చూడండి, 8వ అధ్యాయము రోమపత్రికలోని చూద్దాం, 4వ వచనం. 8వ అధ్యాయము రోమపత్రిక 4వ వచనం, 3-4 కలిసి ఉన్నాయి. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇందులో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి
పాప శరీరాకారముతో పంపి అన్నమాట వ్రాయబడింది. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మనకు నీతి లేదు, మనకు విమోచన లేదు, మనకు విడుదల లేదు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు ఆయన పాప శరీరాకారముతో ఈ భూమి మీదకి వచ్చాడు. పాపములో కొట్టిమిట్టాడుతున్న మన కోసమై తన ప్రాణమే అర్పించినాడు. కాబట్టి మీరిప్పుడు నీతిమంతులు అని వాక్యం చెబుతూ ఉంది. అవునా? మీరిప్పుడు నీతిమంతులు. వచనం 1 చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన పాప శరీరకంతో వచ్చాడు కాబట్టి మనము నీతిమంతులము అయినాము, నీతిని ధరించుకున్నాము అనేది ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక ఇలాగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేయడం ద్వారా నీతి జీవితము సాధ్యమవుతుంది అన్నమాట కనిపిస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పని చేస్తాడో అప్పుడు నీతి సాధ్యమవుతూ ఉంది. నీతి జీవితం, నీతిగా బతకడం, నీతిగా జీవించడం, నీతిగా ప్రవర్తించడం సాధ్యమవుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే మనలో లేకపోతే కనుక మనము నీతిగా బ్రతకలేము అన్నది ఈ వచనము గుర్తు చేస్తూ ఉంది. ఇంకా రోమపత్రిక చూడండి, 14వ అధ్యాయంలో, రోమాపత్రిక 14వ అధ్యాయము 17, 18 వచనాలు. 14వ అధ్యాయం 17, 18 వచనాలు చూడండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయములో క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అని ఉంది. ఈ 2 వచనాలు మనం చూడగా దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉంది అని ఉంది. దేవుని రాజ్యములో భోజనాలు ఉండవు, దేవుని రాజ్యములో నీరు ఉండదు. అంటే దేవుని రాజ్యం అనగానే ఆకలి దప్పులు లేని ఆనంద రాజ్యం. దేవుని రాజ్యం అనగానే ఆకలి దప్పులు లేని ఆనంద రాజ్యం, సూర్యుడు చంద్రుడు లేని ఆ రాజ్యం కదా. యేసు ప్రభువే ఆయన ప్రకాశిస్తాడు ఆ దేశములో, ఆ రాజ్యములో. అందులో ఆకలి, దాహము, నిద్ర, అవునా, శరీరం యొక్క అలసట ఇదేది కూడా ఉండదు. మనము దేవుని పోలి ఉందము అని వాక్యం చెబుతుంది. కాబట్టి అందులో మనకు కనిపించే మాట ఏంటంటే నీతి సమాధానము, అవునా, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది పరలోకములో ఆనందం ఉంటుంది. పరిశుద్ధులతో కలిసి మనం ఆనందిస్తాం, ప్రభుతో కలిసి మనము ఆనందిస్తాం. అక్కడ దుఃఖము, ఏడుపు, అవునా, శరీర బాధలు ఇవేమి ఉండవు. అక్కడ ఉంటుందంటే ఒకటి ఆనందమే. ఆనందరాజ్యం, పరలోక రాజ్యం. ఆ రాజ్యములో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అక్కడ పాపులు ఉండరు. అవునా, అక్కడ నీతిమంతులు మాత్రమే ఉంటారు, అవినీతిమంతులు ఉండరు. అక్కడ వారికి చోటు లేదు. అక్కడ దేవుని ఎరగని వాళ్ళకి అక్కడ చోటు లేదు. దేవుని ఎరిగిన వాళ్ళకి మాత్రమే నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, యథార్థంగా, అవునా, బతికే వారికి మాత్రమే ఆ రాజ్యము సొంతం అవుతుంది అన్నది ఈ వచనం మనం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు అన్నమాట రాయబడింది. మనుషుల దృష్టికి యోగ్యుడు, దేవుని దృష్టికి ఇష్టడు, మనుషుల దృష్టికి యోగ్యుడు అనే మాట ఇందులో మనము జ్ఞాపకము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా బైబిల్లో మనం చూడగా కొరింథీ 2వ పత్రికకు వచ్చేద్దాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం.
కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవాలి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరులారా, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యందు ఆయన, లేదా ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసమై పాపముగా చేశాడు. పాపమెరగని వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే మనం ఆయన యందు దేవుని నీతి కావడానికి, మనం నీతిమంతులం కావడానికి పాపమెరుగని యేసుక్రీస్తు పాపిగా చేయబడ్డాడు. మన స్థానము ఆయన తీసుకున్నాడు. మనకు బదులుగా ఆయన దూషించబడ్డాడు, మనకు బదులుగా ఆయన కొట్టబడ్డాడు, మనకు బదులుగా ఆయన అవమానపరచబడ్డాడు, మనకు బదులుగా ఆయన తన చేతులు చాపాడు, తన కాలు చాపాడు, మనకు బదులుగా తన వీపును అప్పగించాడు, మనకు బదులుగా తన శిరస్సును అప్పగించాడు, మనకు బదులుగా అరికాదులు మొలుకొని తల వరకు ఆయన అప్పగించుకున్నాడు. మనము దేవుని యందు నీతి కావడానికి ఇంతగా చేసినటువంటి ప్రభువునకు మనం ఇష్టలుగా జీవించు వారమై ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 1:11 రాయబడిన మాట కూడా చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. అనగా 9 నుంచి కలిసి ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు పౌలు. వినండి, మనము అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు అనే మాట రాయబడింది. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై, నీతి ఫలముతో నిండుకొన్న వారై అంటే మనం ఏం చేయాలంట? నీతి ఫలములతో నిండుకొనిన వారమై ఉండాలి. అందులో ఏముందంటే, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిష్కపటులు నిర్దోషులు కావాలి, మీరు అలా బతకాలి, అదే దేవుడు కోరేది అని వాక్యం చెబుతుంది. అందుని బట్టి నీతి ఫలములతో నిండుకోవాలి, ఫలములతో నిండుకోవాలి. ఒక చెట్టు ఏ విధంగా తన కొమ్మల నిండా ఫలాలతో నిండుకొని ఉంటుందో, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని దాసుడు కూడా ఫలములతో నిండుకోవాలి. ఫలములు ఇలా చెప్పుకోవచ్చు, కాసిన చెట్టుకే రాతి దెబ్బలు, ఫలించిన చెట్టు మీదనే రాళ్ళు పడతా ఉంటాయి. రాళ్ళు పడకొద్దీ మనం ఇంకా ఎక్కువగా ఫలించు వారమై ఉండాలి. మన మీదకి నిందలు వస్తాయి, మన మీదకి దూషణ మాటలు మాట్లాడే వస్తారు, మనల్ని ఇష్టపడిన వాళ్ళు వస్తారు, మనల్ని కొట్టేవారు వస్తారు. మనమంటే వారికి గిట్టదు. అయినప్పటికీ గుడక మనము నీతి, నిజాయితీ, యథార్థత మనం విడిచిపెట్టకుండా భక్తి జీవితంలో మనం బలపడుతూ వెళ్ళే వారికి ఉండాలని ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దాం, చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము అని రాయబడింది. సంపాదించుకో. ఏం సంపాదించుకోవాలా? ఒకటి, నీతిని సంపాదించుకోవాలి. రెండవది,
భక్తిని సంపాదించుకోవాలి. మూడవది విశ్వాసమును సంపాదించుకోవాలి. నాలుగవది ప్రేమను. ఐదవది ఓర్పును. ఆరవది సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాసపడు. నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. నీతిగా బతకడానికి ప్రయాసపడు. ప్రయాసపడాలంట. ఊకినే నీతిమంతులు అవుతారా? ఊకినే పరిశుద్ధులు అవుతారా? అవునా? అది సాధ్యమా? కాదు. కాబట్టి సంపాదించుకోవాలా. నేను నీతిగా బతకాలా? అవునా? నేను పరిశుద్ధంగా బతకాలా? నేను ప్రభు కోసమే బతకాలా? అది ఒక తీర్మానం చేసుకోవాలి మనం, అంతే. అలా దాన్ని సంపాదించుకొని ప్రయాసపడాలి. మంచివాడనిపించుకోవడానికి చాలా టైం పడుతుంది. చెడ్డవాడనిపించుకోవడానికి ఒక్క మాట చాలు. అవునా? మంచివాడనిపించుకోవడానికి చాలా టైం పడుతుంది. చెడ్డవాడనిపించుకోవడానికి ఒక్క మాట చాలు, అంతే. నువ్వు వెంటనే చెడ్డను అవుతావు, చెడ్డదాన్ని అవుతావు వెంటనే, అంతేమి లేదు. కాబట్టి నీతిని సంపాదించుకోవడానికి ప్రయాస పడు తిమోతి అన్నాడు. దైవజనుడా, అవునా? దైవజనుడా తిమోతి అని తిమోతికి చెప్పినట్టుగా పౌలు వాక్యం చెబుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్న మాట ఉంది. మనకు కావాల్సిన మొదటి మాట ఏమిటంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అన్నమాట ఉంది. దేనికోసం జీవించాలంట? మనము పాపముల విషయమై చనిపోవాలా. రెండవది నీతి విషయమై జీవించాలి. నీతి కోసం బతకాల. అది నీతి కోసం మనం బతకాలి. నీతి కోసం బ్రతకాల. నీతిగా బ్రతకాలి. నీతి కోసం బ్రతకాలి. నీతి కోసం బ్రతికిన వాడే రేపు పొద్దున దేవుని రాజ్యంలో ఉంటాడు. నీతి కోసం బ్రతకని వాడు, అవినీతి మంతుడు ఉన్నాడు కదా, వీళ్ళంతా కూడా రాలిపోతారన్న సంగతి వాక్యం మనకు చెబుతుంది. చివరిగా ఒక మాట చూడండి, జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 15వ కీర్తన చూడండి. 15వ కీర్తన మొదటి వచనం చదువుతారా? 15వ కీర్తన మొదటి వచనం. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అనే మాట వ్రాయబడి ఉంది. గమనించండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అన్నాడు దావీదు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి. రెండో మాట నీతిని అనుసరించుచు. మూడో మాట హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, రెండవది నీతిని అనుసరించువాడు, మూడవది హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. నిజం పలుకువాడు వీరు మాత్రమే యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. ఇలాంటి వారు మాత్రమే దేవుని రాజ్యములో ఉండేది. ఇలాంటి వారు మాత్రమే దేవుని గృహములో ఉండేది, దేవుని ఇంట్లో ఉండేది. యథార్థత లేకపోతే, నీతిని అనుసరించకపోతే, హృదయపూర్వకముగా నిజం పలకపోతే గనక మనము దేవుని ఇంటిలో, దేవుని గుడారములో అతిథిగా ఉండలేము. పరిశుద్ధ పర్వతం మీద మనము నివసింపలేము. పరిశుద్ధ స్థలములో మనం నివసింపలేము.
దేవుని గుడారములో మనం నివసింపలేము అనే సంగతి దేవుని వాక్యము కరాఖండితంగా ఆజ్ఞాపించుచు ఉంది. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే నీతి నిజాయితీగా బ్రతికేవారుగా ఉండాలి. నీతి కలిగి బతకాలి, యథార్థంగా బతకాలి. అవునా? యథార్థంగా బతకాలి, హృదయపూర్వకంగా నిజమే పలకాలి, అబద్ధము ఆడకూడదు. అబద్ధం ఆడకూడదు, గొంతు మీద కత్తొచ్చినా కానీ అబద్ధము ఆడకూడదు అని బైబిల్ చెప్తూ ఉంది. మనమైతే కనుక ప్రతిదానికి అబద్ధం ఆడుతూనే ఉంటాం. అవునా? ప్రతిదానికి అబద్ధం ఆడుతూనే ఉంటాం. 5 ప్రజలకు అబద్ధమే, 5 రూపాయలకు అబద్ధమే, 500లకు అబద్ధమే. అవునా? అబద్ధం. ఇలాంటి వారు దేవుని రాజ్యములో ఉండరు. అందుకోసమే హృదయపూర్వకంగా నిజము పలుకుతూ నీతిగా జీవించుచు ప్రభు నిమిత్తమై బ్రతికేవారుగా ఉండాలి. అలాగ బతకడానికి దేవుని సహాయాన్ని మనము కోరుకునేవారుగా ఉండాలి. మనం బతకలేము, మనతో కాదు. అయితే ప్రభు సహాయం మనం కోరుకోవాలి. ప్రభువా, ఈ దినం ప్రారంభిస్తున్నాను, ముగింపు లోపుగా నేను అబద్ధం ఆడకుండా సహాయం చేయి, నీతిగా బతికే భాగ్యం దయచేయి, యథార్థంగా ఉండే భాగ్యం దయచేయి. 10 మందిలోకి నేను వెళ్తున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. నా చూపు, నా ప్రవర్తన, నా మాట ఇవన్నీ కూడా మరి నేను నాలోనే మరి చూసుకోవడానికి సహాయం చేయి ప్రభువా అని మనము ప్రార్థించు వారమై ఉండాలి. ప్రార్థనతో మనం ప్రారంభం చేయాలా దినాన్ని, ప్రార్థనతో ఆ దినం ముగించే వారుగా మనం ఉండాలి. అలా చేయకపోతే కనుక మనము భ్రష్టులమవుతాం, దేవుని రాజ్యం చేరలేము అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలా. ఆ విధంగా మరి ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఈ నూతన దినం అనుగ్రహించాడు కాబట్టి ఈ నూతన దినమందు నువ్వు ఎలాగా బ్రతకాలనో వాక్యం చెబుతుంది. ఆ వాక్యానుసారంగా బతుకుచూ దేవుని మయంపరుచుతూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు వినిపించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని, వాక్యానుసారంగా నీతి నిజాయితీగా బ్రతుకుడకు నీ కృప దయచేసి కాపాడి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.